పాతపట్నం ఎమ్మెల్యే గారు మామిడి గోవిందరావు గారు ఈ సంఘటన పైన వెంటనే స్పందించి ప్రజలందరికీ నిజాలు తేల్చి చెప్పాల్సిందిగా మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. గత కొద్ది రోజుల నుంచి పాతపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టి ముఖ్యంగా జనసేన పార్టీని తొక్కాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నామండి. సనాతన ధర్మం అంటేనే పవన్ కళ్యాణ్ గారు, దేశ చరిత్రలోనే పవన్ కళ్యాణ్ గారు అంటేనే సనాతన ధర్మంగా మారుస్తున్నటువంటి మా వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పైన గుడి కూలుస్తున్నారని ఆ మెట్టూరు బిట్ 1 గ్రామస్తులు అనడం చాలా ముమ్మాటికి దుర్మార్గం. దయచేసి ఇటువంటి ఈ మాటలు చెప్పిన ప్రతి ఒక్కరిని తక్షణమే పోలీస్ శాఖ వారు అరెస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా జనసేన పార్టీ భవానీ గారి మేడం గారి మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు పాల్పడుతున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా తగిన శాస్త్రం చెప్తాం. ఇంకో విషయం అండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక మా పిఠాపురంకే కాదండి, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆయన డిప్యూటీ సీఎం. ఏదైనా సమస్య వస్తే గౌరవ శాసనసభ్యులు స్పందించాల్సింది పోయి ఈరోజు వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపునిస్తే జనసేన ముందు రోడ్డుకు వస్తేనే ఈరోజు పార్టీ నిలబడింది. అటువంటి మర్చిపోయి గతాన్ని మర్చిపోయి కూటమిని భంగం చేసే రకంగా ఎవరైనా మాట్లాడినా ఎవరైనా ప్రవర్తించినా సరే మేము జనసేన పార్టీ తరఫున గట్టిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకుంటాం. అలాగే జనసేన పార్టీ పాతపట్నం లేదని చెప్తున్నారే, అది ముమ్మాటికి ఒక అబద్ధం మాట. ఎందుకంటే ఇటువంటి ఈ పార్టీ తొక్కేస్తున్నారంటేనే మేము అర్థం చేసుకోవాలి ప్రజలందరూ. ప్రజలందరిలోనూ జనసేన పార్టీ భవానమ్మ గారు నాయకత్వం కావాలని కోరుకుంటుంది కాబట్టి ఈరోజు పాతపట్నం జనసేన ఈ రీతిగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.